హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. ఈ సెషన్లో మనం మహా మాక్ టెస్ట్ 31 అర్థమెటిక్ సొల్యూషన్ చూద్దామండి. సో క్వశ్చన్ నెంబర్ 1 అండి. మనకి 16x⁴ ప్లస్ 36x² ప్లస్ 81y² 806 అండ్ 4x² మైనస్ 6xy ప్లస్ 9y² 26. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 6xy. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీకు ఒక ఫార్ములా రావాలండి. మీకు a⁴ a² b² ప్లస్ b² ఈక్వల్ టు a² ప్లస్ ab ప్లస్ b² ఇంటూ a² మైనస్ ab ప్లస్ b². ఇది మీకు ఫార్ములా అండి. ఇది ఇంకా ఆల్జిబ్రాలో మనకు ఒక ఫార్ములా ఇది. ఇక్కడ మీకు ఇచ్చింది ఏముంది చూడండి, 16x⁴ ఉందా. ఇక్కడ దీన్ని మీరు 2x⁴గా రాసుకోవచ్చా. 2x⁴ ప్లస్ ఇక్కడ దీన్ని లాస్ట్ దాన్ని మీరు 3y⁴. ఇక్కడ మీకు 4 రావాలండి. ఇది ఇక్కడ 4 రావాలి, ఇక్కడ 4 రావాలి. సో 3y⁴గా రాసుకోవచ్చు. అలా రాసుకోవచ్చు. ఇది మధ్యలో ఏముంది చూడండి, 36 ఉందా. ఇక్కడ మీకు ఏం రావాలండి, a² b². a అంటే 2x కదా, దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది మీకు 4x², రైట్. దీన్ని స్క్వేర్ చేస్తే ఏమవుతుంది 9y², అంతేనా. ఇక్కడ ప్లస్ సింబల్ అంతే ఉందా. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే (9y² ప్లస్ 3y⁴) అంతే కదండి. ఈక్వల్ టు ఇది ఉంటే మీకు దీన్ని ఎలా రాసుకోవచ్చండి, 2x² అంటే 4x². ఇది మీకు బ్రాకెట్లో ఉన్నది a కదండి, a⁴ ఉంటే ఇక్కడ a² రావాలి, ప్లస్ ab ఇక్కడ a ఇది b అంటే 2x ఇంటూ 3y, సో 6xy ప్లస్ 3y² అంటే 9y² ఇంటూ నెక్స్ట్ 4x² మైనస్ 6xy ప్లస్ 9y². ఇంతే కదండి. మీకు దీంట్లో ఏ వాల్యూస్ ఇచ్చినారో చెప్పండి నాకు. దీంట్లో మీకు దీని వాల్యూ ఎంత ఇచ్చినారండి, 806 ఇచ్చినారు. 806 ఇంటూ, రైట్. ఇప్పుడు దీని వాల్యూ ఎంత అన్నారు మీకు, ఇది కనుక్కోవాలనుకోండి. 806 ఈక్వల్ టు 806. సరే, నేను ఇలా రాస్తా చూడండి ఒక్కొక్క దాన్ని. ఇప్పుడు ఇచ్చిన వాల్యూ ఏముందండి మీకు, 2x⁴ ప్లస్ 4x² 9y² ప్లస్ 3y⁴. దీని వాల్యూ ఎంత అన్నారు మీకు, 806. ఇప్పుడు మీకు ఇచ్చిన వాల్యూ ఏముంది, ఇంకోటి 4x² మైనస్ 6xy ప్లస్ 9y² ఈక్వల్ ఎంత అన్నారు, 26 అన్నారు. అంతే కదండి. ఈక్వల్ ఎంత, 26. ఇప్పుడు మీకు 4x² ప్లస్ 6xy ప్లస్ 9y² ఈ వాల్యూ కనుక్కోవచ్చండి మీరు. దీని బై చేస్తే వస్తుంది కదండి. మీకు ఈ వాల్యూ తెలుసు, ఈ వాల్యూ తెలుసు, దీని బై చేస్తే వాల్యూ వస్తుంది కదా. 26806 అండి. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది చెప్పండి. 26 ఇంటూ 3 అంటే మీకు 78 అవుతుంది. 2 మిగులుతుంది, సో 1 ఇంకో 1 31 అవుతుందా. ఇప్పుడు మీరు దీన్ని ఇది 1 ఇది 2 కనుక అనుకున్నారనుకోండి, మీరు 2 మైనస్ 1 చేస్తే ఏమొస్తుంది చెప్పండి నాకు. 2 మైనస్ 1 చేస్తే ఈ వాల్యూ ఈ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది, ఈ వాల్యూ ఈ వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. 6 మైనస్ 6 అంటే ప్లస్ అవుతుంది, 6 మైనస్ ఆఫ్ -6 అంటే. సో 12xy ఈక్వల్ టు 31 మైనస్ 6 అంటే 4. మీకు కనుక్కోమన్న వాల్యూ ఏముంది, 6xy ఉంది. సో బై 2 అవుతుందా. సో ఇక్కడ 5 అవుతుంది కదండి ఇది. సో 2.5 మీకు రైట్ ఆన్సర్. ఎక్కడ ఉంది, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 అండి. మీకు ఏం వాల్యూ ఇచ్చినారండి, x ఈక్వల్ టు 5 ప్లస్ 2√6 కదా. మీకు కనుక్కోమన్న వాల్యూ ఇది ఉంది, రైట్. మీకు 1/x వాల్యూ ఏమొస్తుంది చెప్పండి. 1/x అంటే 1/5 మైనస్ 2√6 ఇంతేనా. సారీ, 5 ప్లస్ 2√6 1/x అంటే. దీన్ని మీకు 5 మైనస్ 2√6 5 మైనస్ 2√6తో డివైడ్ అండ్ మల్టిప్లై చేసినారనుకోండి, ఏమవుతుంది 5 మైనస్ 2√6 అవుతుంది. ఇక్కడ 5 ఇంటూ 5 25 అవుతుంది, మైనస్ 2√6² అంటే 4 ఇంటూ 6 24 అవుతుంది. 25 మైనస్ 24 అంటే 1 అవుతుందా. సో మీకు x వాల్యూ ఇది వచ్చింది, y వాల్యూ ఇది వచ్చింది. మీరు ఏం కనుక్కోవాలి, x² ప్లస్ 1/x². x² వాల్యూ ఎంత,
ఎక్స్ అంటే ఇది కదా హోల్ స్క్వేర్ ప్లస్ 1/x వాల్యూ ఎంత, ఇది 5 మైనస్ 2√6 హోల్ స్క్వేర్. ఇది మీకు a ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉందా? దీనికి ఫార్ములా ఏముంటుందండి మీకు 2 ఇంటూ a స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 2√6 హోల్ స్క్వేర్ 2√6 హోల్ స్క్వేర్ ఇంతే కదా. సో 2 ఇంటూ 25 ప్లస్ 4 ఇంటూ 6 ఎంత 24, 49 ఇంటూ 2 ఎంత 98. సో ఆప్షన్ సి మనకి రైట్ ఆన్సర్ అండి, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. భవ్య borrows money at 6% per annum and lends it at 16% per annum compound interest compounded half yearly and her gain is rupees 212.8 in a year. The amount of money she borrowed is రైట్ అండి. భవ్య కొంత మొత్తంను సంవత్సరానికి 6% వడ్డీ రేటుకు రుణంగా తీసుకుంటుంది మరియు ఆ మొత్తంను సంవత్సరంకు 16% చక్రవడ్డీకు రుణంగా ఇచ్చి చక్రవడ్డీను అర్ధ సంవత్సరంకు ఒకసారి లెక్కించిన ఎడల ఆమెకు సంవత్సరాంతంకు 212.8 లాభం వస్తుంది. అయితే ఆమె తీసుకున్న రుణం ఎంత? ఇప్పుడు చూడండి, భవ్య కనుక ఒక 100 రూపాయలు తీసుకుంది అనుకోండి, ప్రిన్సిపల్ 100 రూపాయలు కనుక తీసుకుంది అని అనుకుంటే ఆమె ఎంత కట్టాలండి? ఆమె 6 రూపీస్ కట్టాలి, ఎందుకంటే 6% దగ్గర తీసుకుంది కదా. ఆమె ఇయర్కి ఎంతకి ఇంట్రెస్ట్కి ఇస్తుంది? 16%కి ఇస్తుంది. 16% ఇస్తుంది, కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు మీకు? ఇయర్లీ 2 టైమ్స్ కదా. ఇయర్లీ 2 టైమ్స్ అంటే ఒకసారి 8% అవుతుంది 6 మంత్స్కి, ఇంకో 6 మంత్స్కి 8% అవుతుందా? ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందండి? ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బై 100, 8 ఇంటూ 8 బై 100 అంతేనా. సో 16 ప్లస్ 64 కదా, సో 16.64% వస్తుంది. అంటే ఆమె కనుక 100 రూపాయలు తీసుకుంది అని మీరు అనుకుంటే ఆమె 6 రూపాయలు పే చేయాలి, కానీ ఆమెకు వచ్చేది ఎంత వస్తుంది? 16.64 రూపాయలు ఆమెకు వస్తుంది అంతేనా. 100 రూపాయలు తీసుకుంటే ఎంత లాభం వస్తుంది చెప్పండి నాకు? 10.64 లాభం వస్తుందా? ఈ 10.64 వాల్యూవే క్వశ్చన్లో 212.8 అని ఇచ్చినారండి, 212.8 అని ఇచ్చినారు. ఇప్పుడు మీకు 100 వాల్యూ ఎంత? ఇంతే కదా. దీనికి కనుక అబ్జర్వ్ చేస్తే మీకు ఎగ్జాక్ట్లీ 2 టైమ్స్ ఉందా? సో దీనికి కూడా మీకు ఎగ్జాక్ట్లీ 2 టైమ్స్ అవ్వాలి. ఇక్కడ డెసిమల్ 2 పాయింట్స్ ముందు ఉంది, ఒక డెసిమల్ 1 పాయింట్ ముందు ఉంది కాబట్టి ఇంటూ 20 అయినట్టండి. సో ఇప్పుడు దీనికి కూడా ఇంటూ 20 చేస్తే 2000 మీకు రైట్ ఆన్సర్, ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 4. The difference between the ages of two persons is 20 years. 10 years ago, the age of the oldest is twice the age of the youngest person. Then what is the present age of the eldest person? ఇద్దరు వ్యక్తుల వయసు మధ్య భేదం 20 సంవత్సరాలు. 10 సంవత్సరాల క్రితం పెద్దవాని వయసు చిన్నవాని వయసుకు రెట్టింపు అయినా ప్రస్తుతం పెద్దవాని వయసు ఎంత? 10 ఇయర్స్ బ్యాక్ కదండి మీకు ఇచ్చింది, 10 ఇయర్స్ బ్యాక్. ఎల్డెస్ట్కి ఓల్డెస్ట్కి రేషియో ఏమన్నారండి? 2:1. పెద్దవాడు చిన్నవాడికి 2 రెట్లు అన్నారు. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 2 పర్సన్స్ ఎంత అండి? 20 ఇయర్స్ అన్నారు కదా. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 2 పర్సన్స్ ఇస్ 20 ఇయర్స్. ఇద్దరి మధ్య వయసుల మధ్య తేడా 20 సంవత్సరాలు ఉందన్నారు కదా. అది ఎప్పటికన్నా అంతుంది కదండి. ఇప్పుడు మీకు ఇద్దరి మధ్య తేడా 20 సంవత్సరాలు ఉంటే ఇంకా 20 సంవత్సరాల తర్వాత కూడా మీ తేడా 20 సంవత్సరాలే ఉంటుంది. ఈ రేషియోస్ మారుతాయి కానీ మీ ఏజ్ డిఫరెన్స్ అనేది అంతే ఉంటుంది కదా. ఇప్పుడు మీకు మీ తమ్ముడికి కనుక 3 ఇయర్స్ గ్యాప్ ఉందనుకోండి, మీరు ఇంకా 80 ఇయర్స్ అయినా కూడా మీకు మీ తమ్ముడికి 3 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది కదా. సో ఈ 2కి 1కి డిఫరెన్స్, ఇప్పుడు 2 పార్ట్స్ అయితే 1 పార్ట్ కదా, ఈ డిఫరెన్స్ ఎంత? 1 పార్ట్ వాల్యూవే 20 అని ఇచ్చినారు. అంటే ఇప్పుడు ఈయన ఏజ్ ఎంత అవ్వాలి? 20 ఇయర్స్ అవ్వాలి. ఈయన ఏజ్ 20 ఇయర్స్ అవ్వాలి. ఈయన ఏజ్ 20 × 2 అంటే 40 ఇయర్స్ అవ్వాలి, 40 ఇయర్స్. వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద ఎల్డెస్ట్ పర్సన్? ఎల్డెస్ట్ పర్సన్ కదా. ఎల్డెస్ట్ పర్సన్కి 40 ఇయర్స్ ఎప్పుడండి? 10 సంవత్సరాల క్రితం 40 ఇయర్స్. అంటే ఇప్పుడు ఎంత అవ్వాలి? 50 ఇయర్స్ అవ్వాలా? 50 ఇయర్స్. సో ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 5. ఏ క్రికెటర్ హూజ్ బౌలింగ్ యావరేజ్ ఈజ్ 20 runs per wicket takes 3 wickets for 30 runs and thereby decreases his average by 1. The number of wickets taken by him till the last match was. ఒక క్రికెటర్ యొక్క బౌలింగ్ సగటు 20, తదుపరి మ్యాచ్లో అతడు 30 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసినా అతడి బౌలింగ్ సగటు 1 తగ్గింది. అయినా అతడు చివరి మ్యాచ్ ఆడక ముందు మొత్తం ఎన్ని వికెట్లు తీశాడు? ఈ క్వశ్చన్ని మనం సింపుల్గా అలిగేషన్తో చేస్తామండి. ఇప్పుడు అలిగేషన్లో మీరు ఏం చేయాలంటే లాస్ట్ మ్యాచ్ కన్నా ముందు వరకు అతని యావరేజ్ ఎంత అండి? 20. లాస్ట్ మ్యాచ్ కన్నా ముందు వరకు అతను యావరేజ్ ఎంత? బౌలింగ్ యావరేజ్ 20. లాస్ట్ మ్యాచ్లో అతని బౌలింగ్ యావరేజ్ ఎంత?
30 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు అంటే బౌలింగ్ యావరేజ్ 10 కదా, 30/3 చేస్తే 10 వస్తుంది, అంటే ఎవ్రీ 10 రన్స్కి ఒక వికెట్ తీసుకున్నట్టు కదా. ఇది లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్ యావరేజ్. లాస్ట్ మ్యాచ్ వరకు ఇది, అంటే లాస్ట్లో ఒక్క మ్యాచ్ వదిలేస్తే అంతకుముందు వరకు ఇది, లాస్ట్లో ఆడిన మ్యాచ్ వరకు ఇది. ఈ రెండింటిని మిక్స్ చేస్తే మీకు యావరేజ్ ఏమైందంట, 1 తగ్గిందంట. అంటే ఇంతకుముందు కన్నా ఇప్పుడు ఒక యావరేజ్ తగ్గింది. ఇంతకుముందు 20 ఉంటే ఇప్పుడు ఎంత అవ్వాలి, 1 తగ్గి 19 అవ్వాలి. ఇప్పుడు ఎలిగేషన్ అప్లై చేస్తే 20 - 19 ఎంత, 1. 19 - 10 ఎంత, 9. అంటే ఇక్కడ వచ్చే రేషియో మీకు ఏ రేషియో వస్తుందంటే నంబర్ ఆఫ్ వికెట్స్ రేషియో వస్తుందండి. నంబర్ ఆఫ్ వికెట్స్ అంటే ఇంతకుముందు కనుక అతను 9 parts వికెట్స్ తీసుకుంటే ఇప్పుడు అతను 1 parts వికెట్ తీసుకోవాలి. అంటే లాస్ట్ మ్యాచ్లో కనుక 1 వికెట్ తీస్తే అంతకన్నా ముందు మ్యాచ్ వరకు టోటల్ మొత్తం 9 వికెట్స్ తీయాలి. లాస్ట్ మ్యాచ్లో ఎన్ని వికెట్స్ తీసినారని ఇచ్చినారు మీకు. 1 వాల్యూ ఎంత అండి, 1 వాల్యూ కనుక మీకు 3 అయితే 9 వాల్యూ ఎంత, 27. అంతేనా. ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 6. అవుట్ ఆఫ్ 9 persons, 8 persons spent 35 each for their meals. The 9th one spent 48 more than the average expenditure of all the 9. The total money spent by all of them was. సో ఇప్పుడు 9 మంది కలిపి ఎంత స్పెండ్ చేసినారని క్వశ్చన్ అండి. 9 మంది కలిపి ఎంత స్పెండ్ చేసినారు. ఒకవేళ యావరేజ్ ఎక్స్పెండిచర్ కనుక ఎక్స్ అయింది అనుకోండి, సో 9 మంది స్పెండ్ చేసింది 9 × x అవ్వాలా. అంటే మీ ఆన్సర్ ఏమవ్వాలండి, 9 మల్టిపుల్ అవ్వాలి. అంటే మీ ఆప్షన్లో 9 మల్టిపుల్ లేనివన్నీ మీ ఆన్సర్ కాదు కదా. 6 + 4 = 13, ఇది 9 మల్టిపుల్ అండి, కాదు. సో ఇది మీ ఆన్సర్ అయ్యే ఛాన్స్ లేదు. 290 ఇది 9 మల్టిపులా, కాదు, ఇది మీ ఆన్సర్ అవ్వదు. 269 మల్టిపులా, కాదు, మీ ఆన్సర్ అవ్వదు. మిగిలింది ఏముంది, ఆప్షన్ సి. ఇప్పుడు ఈ క్వశ్చన్కి మీరు ఏమైనా సాల్వ్ చేసినారండి, ఏం చేయకుండానే ఆన్సర్ పెట్టినారు కదా, రైట్. ఇప్పుడు మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. 9 మంది ఫ్రెండ్స్ ఎక్కడికి, ఒక రెస్టారెంట్కి వెళ్ళారంటండి. ఒక మీల్ కోసం ఒక రెస్టారెంట్కి వెళ్తే బిల్ వచ్చిన తర్వాత ఏం చేస్తారు, బై 9 చేస్తే ఒక్కొక్కళ్ళు ఎంత ఖర్చు చేయాలో అంత ఖర్చు చేసినారు. అయితే 9 మందిలో 8 మంది ఏం చేసినారంటే 35 రూపాయలే తీసుకొని వచ్చినారంట. బిల్ ఎంతో 35 కన్నా ఎక్కువైంది, బిల్లు 35 రూపాయల కన్నా ఎక్కువైంది. ఈ 9 మందిలో 8 మంది ఏం చేస్తారంటే 35 రూపాయలే తీసుకొని వచ్చినారు. ఇప్పుడు ఎక్కువైంది కట్టడానికి లేదు కదా, ఎక్కువైంది కట్టడానికి లేదు కాబట్టి ఆ 9వ పర్సన్ ఏంటంటే ఎక్కువ తీసుకొచ్చినాడు. అతను ఎంత కట్టాలనో అంత తీసుకొచ్చినాడు, అంతకన్నా ఎక్కువ డబ్బులు ఉన్నాయి అతని దగ్గర. ఈ 8 మంది దగ్గర మాత్రం 35 ఉన్నాయి. సో వీళ్ళ దగ్గర తక్కువ ఉండడం వల్ల ఆ 9th one spent 48 more than the average. యావరేజ్ అంటే అతను ఎంత కట్టాల్సి ఉందనో దానికన్నా 48 ఎక్కువ కడుతున్నాడండి. దానికన్నా 48 ఎందుకు ఎక్కువ కడుతున్నాడండి అతను, ఈ 8 మంది దగ్గర లేవు కాబట్టి. ఈ 8 మంది దగ్గర ఎంత తక్కువ పడ్డాయో అతను ఆ 48 రూపాయలతో కట్టేస్తున్నాడు. సో 8 మంది దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర ఎంత తక్కువ పడ్డచ్చండి, ఒక్కొక్కళ్ళ దగ్గర 6. 48/8 చేస్తే ఎంత వస్తుంది, 6. అంటే 8 మందికి కనుక 6 రూపాయలు తక్కువ పడ్డాయి అనుకోండి, ఆ 8 × 6 48 రూపాయలు 9th పర్సన్ ఇస్తున్నాడు, అంతే కదా. సో ఒక్కొక్కళ్ళు ఎంత కట్టి ఉండాలి యాక్చువల్గా, ఈ 8 మంది దగ్గర 35 రూపాయలు ఉన్నాయి కదా, వీళ్ళకి ఇంకొక 6 ఎవరు ఇస్తున్నారు, 9వ పర్సన్ ఇస్తున్నాడు. అంటే వీళ్ళ దగ్గర 41 రూపాయలు ఉండాల్సింది. బిల్లు ఒక్కొక్కరికి 41 రూపాయలు అయింది. 41 రూపాయలు అయితే 35 రూపాయలు వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ 9th పర్సన్ దగ్గర 35 రూపాయలు ఉన్నాయి. ఈ 8 మందికి 6 ఇచ్చేంత ఎక్స్ట్రా. సో 9th పర్సన్ యావరేజ్ కన్నా 48 రూపాయలు ఎక్కువ కడుతున్నాడు. సో ఇప్పుడు బిల్ ఎంత అయిందని అర్థమైందండి మీకు, ఒక్కొక్కళ్ళు 41 రూపాయలు బిల్లు కట్టాలా. సో 41 రూపాయలు కట్టాలి, అలా 9 మంది. సో 9, 36, 9, 369. ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 7. 24 persons working 9 hours a day can do 4 units of work in 12 days. How many persons are required to do 6 units of that work in 9 days if they work for 6 hours a day? 24 మంది వ్యక్తులు రోజుకు 9 గంటలు పని చేస్తూ 4 యూనిట్ల పని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. 6 యూనిట్ల పని 9 రోజుల్లో రోజుకు 6 గంటలు పని చేస్తూ పూర్తి చేయడానికి ఎంతమంది వ్యక్తులు కావాలి. ఇది మీకు చైన్ రూల్ క్వశ్చన్ అండి. M1D1H1/W1 = M2D2H2/W, ఇంతేనా. సో ఫస్ట్ ఏమైంది, 24 persons working 9 hours can do 4 units of work in 12 days. ఈ లైన్లో రాసుకోండి. M1 ఎంత అన్నారు, 24 persons. 12 డేస్లో D1 అంటే 12 డేస్. ఒక రోజులో ఎంత వర్క్ చేయాలి, 9 hours వర్క్ చేస్తే ఎంత పని చేస్తారంట, 4 యూనిట్స్ వర్క్ చేస్తారంట, ఇదే కదా. ఈక్వల్ టు మీకు M2 కనుక్కోమన్నారు, నెంబర్ ఆఫ్ పర్సన్స్ కనుక్కోమన్నారు. డేస్ ఎంత, 9 డేస్. అవర్స్ ఎంత, రోజుకు వీళ్ళు 6 గంటలు పని చేస్తారు. ఎన్ని యూనిట్ల వర్క్ చేయాలి వీళ్ళు, 6 యూనిట్స్ వర్క్ చేయాలి, ఇంతేనా. సో 6 క్యాన్సల్, 9 ఇక్కడ 9తో క్యాన్సల్,
4 ఇక్కడ 6ల క్యాన్సల్. M2 ఎంత అండి? 12 6ల 72. సో వీళ్ళకి వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంతమంది కావాలి? 72 మెంబర్స్ కావాలండి. క్వశ్చన్ నెంబర్ 8. The sum of the third and the seventh terms of an AP is 6 and product is 8. Find the sum of the first 16 terms of AP. రైట్ అండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మీరు కనుక గెస్ చేయాలనుకున్నారనుకోండి, మీకు సమ్ ఆఫ్ ది ఫస్ట్ n టర్మ్స్కి ఫార్ములా ఏముందండి? n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ d ఇంతే కదండి. ఇప్పుడు n వాల్యూ కనుక మీకు ఎంత తీసుకోవాలి? సమ్ ఆఫ్ ది ఫస్ట్ 16 టర్మ్స్ కదా, 16/2 అంటే 8 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ 2a ప్లస్ n-1 ఇంటూ d ఇంతే కదండి. దీన్ని మళ్ళీ ఏం చేయాలి? 2a ప్లస్ n అంటే 16 టర్మ్స్ కాబట్టి 16 - 1 అంటే 15d. మీకు a, d వాల్యూస్ తెలిసి సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. అయితే ఇక్కడ మీ ఆన్సర్ మోస్ట్ ప్రాబబుల్లీ మీ ఆన్సర్ 8 మల్టిపుల్ అవ్వాలి, అంతేనా? 8 ఉంది కాబట్టి మీ ఆన్సర్ 8 మల్టిపుల్ అవ్వాలా? ఒకవేళ ఇక్కడ కనుక మీకు ఫ్రాక్షన్లో కనుక by2 వచ్చే ఛాన్స్ ఉందనుకోండి, ఏ వాల్యూ d వాల్యూ కనుక 1/2 అలా అయ్యి ఇక్కడ ఫ్రాక్షన్లో by2 వస్తే అది క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ మీరు గెస్ చేస్తున్నప్పుడు ప్రాబబిలిటీ చూసుకుంటాం కదండి. సో మీ ఆన్సర్ 8 మల్టిపుల్ అయ్యే ఛాన్స్ ఉండాలని మనం అర్థం కావాలి. ఇది ఈవెన్, ఇది 8 మల్టిపులా కాదు, ఇదైతే మీకు ఆడ్ నెంబర్ అండి. అట్లీస్ట్ ఇక్కడ డివైడెడ్లో 4 వచ్చినా కూడా మీకు ఇంకా 2 మిగులుతుంది. 2 ఇంటూ సంథింగ్ మీకు ఈవెన్ నెంబర్ రావాలి. ఇది కూడా మీకు ఇది ఈవెన్ నెంబరే, కానీ మీకు ఇక్కడ 19 కనిపించట్లేదు కదా, లేదు. సో ఇది 8 ఇది అయ్యే ఛాన్స్ లేదని నాకు అనిపిస్తుంది, వదిలేద్దాం అనుకుంటే. ఇప్పుడు మీకు 8 మల్టిపుల్ అంది, ఇది మీకు 8 మల్టిపుల్ కాదు, ఇది కూడా ఇది 8 మల్టిపుల్. మీకు 96 అనేది 12 టైమ్స్ కదా. సో మీ ఆన్సర్ ఇది 4 మల్టిపుల్ కదండి. ఒకవేళ డివైడెడ్లో 2 వచ్చింది అనుకోండి, మీ ఆన్సర్ ఇది అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ రెండైతే మోస్ట్ ప్రాబబ్లీ మీ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు అండి. ఒకవేళ మీకు రానప్పుడు కూడా మీరు గెస్ ఇలా చేయాలండి. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. The sum of the third and seventh terms of an AP is 6 and product is 8. సమ్ అన్నారు కదండి. థర్డ్ టర్మ్ అంటే మీరు a ప్లస్ 2dనా, మీకు tn ఈక్వల్ టు a ప్లస్ n-1 d, ఇది ఫార్ములా కదా. సో థర్డ్ టర్మ్ అంటే 3 - 1 2d ప్లస్ సెవెంత్ టర్మ్ అంటే a ప్లస్ 6d 6d ఈక్వల్ ఎంత అన్నారంటే 6. సో ఇప్పుడు 2a ప్లస్ 8d ఈక్వల్ టు 6 కదా. a ప్లస్ 4d ఈక్వల్ ఎంత అండి? 3. ఇంకేమన్నారు? వీటి ప్రోడక్ట్ అంటే a ప్లస్ 2dకి a ప్లస్ 6dకి వీటి ప్రోడక్ట్ ఎంత అన్నారు? మీకు 8 అన్నారు, అంతేనా? ఇక్కడ మీరు చూడండి, ఏ వాల్యూ 3 - 4dగా రాసుకోవచ్చా? ఇక్కడ నుండి ఏ వాల్యూ 3 - 4dగా రాసుకోవచ్చా? ఇదే వాల్యూ నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాను చూడండి. 3 - 4d చేస్తే 3 - 4d ప్లస్ 2d అంటే ఇక్కడ -2d అవుతుంది, అంతేనా? ఏ దగ్గర 3 - 4d సబ్స్టిట్యూట్ చేస్తే 3 వస్తుంది, -4d ప్లస్ 6d అంటే 2d వస్తుంది, అంతేనా? ఈక్వల్ టు 8. ఇది మీకు 9 - 4d² అవుతుందా? a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే ఇక్కడ 8. 9 - 8 అంటే 1 ఈక్వల్ టు 4d². సో d వాల్యూ ఎంత వస్తుందండి? 1/4 వస్తుంది, అండర్ రూట్ అవుతుంది కాబట్టి 1/2. d వాల్యూ ఎంత వచ్చింది? 1/2. అప్పుడు ఏ వాల్యూ ఎంత రావాలి? 3 - 4/2. సో 2. సో ఏ వాల్యూ ఎంత? 2. మీకు ఏ వాల్యూ 2 వచ్చింది, డి వాల్యూ ఎంత వచ్చింది? 1/2 వచ్చింది. ఇదే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి చూడండి. ఇప్పుడు 8 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 4 ప్లస్ 15/2, ఇంతేనా? 15/2 ఇక్కడ రాస్తున్నాను చూడండి. 2 4 8, 8 ప్లస్ 15 23, 15/2. 2 ఇంటూ a, 2 ఇంటూ 2 4 కదండి. సో 23 ఇంటూ సంథింగ్ అవ్వాలి మీకు. ఇక్కడ 3 - 2 1 వస్తుంది కదండి. ఇక ఏ వాల్యూ ఎంత రావాలి? 1 రావాలి. సో ఇక్కడ మీకు 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇక్కడ 2 రావాలి, అంతేనండి. 2 + 2 4, 4 + 15 అంటే 19. ఇక్కడ 19 అవుతుంది. 2 ఇక్కడ 8ని క్యాన్సిల్ చేస్తే 4 వస్తుంది. సో 4 ఇంటూ 9 ఎంత? 76 కదా. సో మీకు ఆప్షన్ ఏ అవుతుందండి రైట్. ఒకవేళ మీరు గెస్ చేస్తే కూడా ఈ రెండిట్లో ఏదో ఒకటి మార్క్ చేయాలి, ఇదన్నా. సో ఆప్షన్ ఏ మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9 అండి. గిరి ఇన్వెస్టెడ్ ₹10,000 at a rate of 10% per annum. The interest was compounded yearly for the first 2 years, and in the third year it was compounded half yearly. What will be the total interest earned at the end of the third year? ఇప్పుడు చూడండి, గిరి 10% కదండి.
గిరి 10,000ను 10% వార్షిక వడ్డీ రేటుతో పెట్టుబడిగా పెట్టాను. మొదటి 2 సంవత్సరాలు చక్రవడ్డీని సంవత్సరానికి లెక్కించి 3వ సంవత్సరంలో అర్ధ సంవత్సరానికి వడ్డీ లెక్కించిన 3వ సంవత్సరం చివరకు లభించిన మొత్తం చక్రవడ్డీ ఎంత? మీరు ఈ హాఫ్ ఇయర్లీ కనుక ఇచ్చినారనుకోండి ఇంట్రెస్ట్ తేడా వస్తుంది, కానీ 1 ఇయర్కి ఇచ్చిన దానికన్నా కొంచెం ఎక్కువ వస్తుంది, కానీ అంత ఎక్కువ రాదు. ఎందుకంటే మీకు ఆ 6 months పైన ఉన్న ఇంట్రెస్ట్ మళ్ళీ యాడ్ అవుతుంది తప్పితే. ఇక్కడ మీరు ఆప్షన్లో చూస్తే చూడండి, మీరు 3 yearsకి కనుక 10%కి ఇస్తే అది అప్రాక్సిమేట్లీ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 30% అవుతుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఇంకొక 5-6% ఎక్స్ట్రా అవుతుంది, యాడ్ అయ్యి 30 to 35% మధ్యలో వస్తుంది, అంతే కదా. కానీ ఇక్కడ ఎంత ఉన్నాయి చూడండి, ఇది 70%, 73%, 72% దగ్గర ఉన్నాయి. ఇవి మీకు 3 డైరెక్ట్ ఆన్సర్ కావని అర్థమవుతుందా? ఇవి చాలా ఎక్కువనే చూడండి వాల్యూస్ ఒకసారి. సరే, ఇప్పుడు కనుక మీరు 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఇచ్చినారనుకోండి, ఎంత వస్తుంది మీకు ఇంట్రెస్ట్? 2 yearsకి అయితే మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 2 into 1 అని ఫార్ములా తెలుసు కదండి. 2 into 1, 10% ఆఫ్ దిస్ 1000 అంటే 1000, 10,000 అంటే 1000, దీంట్లో 10% అంటే 100. మీకు 2 years ఎండ్ అయ్యే వరకు 2,100 వస్తుందండి. ఇది మీకు సెకండ్ ఇయర్ ఎండ్ వరకు. సెకండ్ ఇయర్ ఎండ్లో మీకు ఇంత ఉంటుంది కాంపౌండ్ ఇంట్రెస్ట్. మీకు ఏం కావాలి? థర్డ్ ఇయర్లో ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కదా. మీకు సంవత్సరానికి 10% అంటే హాఫ్ ఇయర్కి 5%ఏనా? సో 10,000 మీద 5% అంటే ఎంత? 500 వస్తుంది, అంతే కదండి. ఇక్కడ 500 వస్తుంది, ప్లస్ దీని మీద కూడా మీరు 5% రావాలి కదా ఇంట్రెస్ట్ పైన. ఇక్కడ ఉన్న ఇంట్రెస్ట్ పైన కూడా క్యాలిక్యులేట్ అవుతుంది కదా. 210 అనేది 10%, 5% అంటే 105. సో ఫస్ట్ హాఫ్కి అయిపోయింది. సెకండ్ హాఫ్కి మీకు మళ్ళీ ప్రిన్సిపల్ పైన 5% రావాలా? సో ప్రిన్సిపల్ పైన మళ్ళీ 5% అంటే 500. దీనిపైన మళ్ళీ రావాలా? ఈ ఇంట్రెస్ట్ పైన 5% 105 వస్తుంది. దీనిపైన 5% అంటే 25 వస్తుంది. దీనిపైన 5% అంటే ఎంత చెప్పండి? 10.5 అంటే మీకు 5.25, అంతే కదా. 10% అంటే మీకు 10.5, 5% అంటే 5.25. మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? మొత్తం యాడ్ చేస్తే మీకు రైట్ ఆన్సర్ వస్తుంది 2100. 500 అంటే 3100, 3200, 3300. మిగిలిపోయింది ఏముంది? ఇక్కడ 5 మిగిలింది, 5 మిగిలింది, 5. సో 25, 5, 30, 40, 40.25 అంటే మీకు 3340.25 వస్తుంది. ఆన్సర్ దగ్గరలో ఏది ఉంది? ఆప్షన్ సి ఉంది కదండి. సో సి అనేది మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10. A shopkeeper sells an article for 16,000 after allowing 20% discount and still manages to gain 33.33% profit. If he sold the article at 8% discount on market price, then what will be his profit? ఒక దుకాణదారుడు ఒక వస్తువును 20% రాయితీతో రూ. 16,000కు అమ్మినా తర్వాత కూడా 33.3% లాభం పొందాను. ఒకవేళ అతను దాన్ని ప్రకటిత వేలపైన 8% రాయితీతో అమ్మి ఉంటే అతని లాభ శాతం ఎంత? ఈ క్వశ్చన్ చేయడానికి మీకు ఈ క్వశ్చన్లో ఇచ్చిన 16,000 తోటి ఏ సంబంధం లేదండి. మీకు సింపుల్గా ఏం చెప్పారంటే, ఒక పర్సన్ మార్కెట్ ప్రైస్ పైన 20% డిస్కౌంట్ ఇచ్చి అమ్మినా కూడా అతనికి 33.33% లాభం వస్తుందంట. మార్కెట్ ప్రైస్ పైన 20% డిస్కౌంట్ ఇస్తున్నారంటే ఎంత కమ్మినట్టు? 80% కదా. 80%కి ఫ్రాక్షన్లో ఇంతే కదా, మీరు ఇంత కమ్మినట్టు కదా. ఇలా అమ్మితే కూడా అతనికి ఎంత లాభం వస్తుందంట? 33.33% లాభం వస్తుంది. సో ఇప్పుడు కాస్ట్ ప్రైస్ కనుక మీరు సిపి అనుకున్నారనుకోండి, ఎంత లాభం వస్తుంది? 33.33%, అంటే 1/3 ప్రాఫిట్, 1/3 పార్ట్ లాభం కదా. అంటే ఇది 4/3 అనొచ్చా? అంటే 3 parts కాస్ట్ ప్రైస్ అయితే మీరు 1 part లాభం కమ్మినారు, మొత్తం 4 parts కమ్మినారు. ఇది మీ సెల్లింగ్ ప్రైజా? ఇది సెల్లింగ్ ప్రైజా, ఇది సెల్లింగ్ ప్రైజా? సో ఈ రెండు ఈక్వల్ మీకు. సో 4 క్యాన్సల్. సో సిపి బై ఎంపీ ఈక్వల్ ఎంత అండి? 3/5. అంటే మీ కాస్ట్ ప్రైస్ 3 అయితే మార్కెట్ ప్రైస్ ఎంత? 5. ఇది 300 అనుకుంటే ఇది మీరు 500 అనుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ ప్రైస్ పైన కనుక మీరు 8% డిస్కౌంట్ ఇచ్చినారనుకోండి, మీ కాస్ట్ ప్రైస్ 300, 500 మీద 8% డిస్కౌంట్ ఇస్తే ఎంత? 8×5 = 40. సో 460 కమ్మినట్టు, అంతేనా? ఎంత ప్రాఫిట్ కమ్మినట్టు? 160 ప్రాఫిట్ కమ్మినట్టు. 300 పైన ఇంటూ 100% కావాలంటే 3 0, 3 0, 3 5 15, 1 3.33, 53.33%. ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. 72 math books, 80 physics books and 128 chemistry books have to be stacked topic wise. How many books will be there in each stack
సో దట్ ఈచ్ ట్రాక్ విల్ హ్యావ్ సేమ్ హైట్ టూ. మీ దగ్గర మొత్తం 72 మ్యాథ్స్ ఉన్నాయండి, 80 ఫిజిక్స్ ఉన్నాయి, 128 కెమిస్ట్రీ ఉన్నాయి. వీటన్నిటిని మీరు ఒక సెల్ఫ్లో అరేంజ్ చేయాలి అండ్ హైట్ సేమ్ ఉండాలి. హైట్ సేమ్ ఉండాలంటే ఒక్కొక్క సెల్ఫ్లో మీకు ఎన్ని బుక్స్ రావాలని క్వశ్చన్ అండి. ఇది సింపుల్గా మీకు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అని అర్థమవుతుంది. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ యొక్క అప్లికేషన్ ఇది. సో 72కి 80కి 128కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ చెప్పాలి. మీరు హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కుంటున్నప్పుడు మీకు ఒక విషయం తెలవాలండి. మీకు ఒక కొన్ని నంబర్స్ ఇచ్చి వాటి యొక్క హెచ్సిఎఫ్ కనుక్కోమంటే ఆ నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎలా ఉంటుందంటే మీకు ఇచ్చిన నంబర్లలో ఏవైనా 2 నంబర్ల యొక్క డిఫరెన్స్ ఉంటుందో మినిమం డిఫరెన్స్, మీ హెచ్సిఎఫ్ దానికన్నా ఖచ్చితంగా తక్కువ ఉంటుంది. ఇచ్చిన 3 నంబర్లలో మినిమం డిఫరెన్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 8. సో మీ హెచ్సిఎఫ్ అనేది 8 అవ్వాలి లేదా 8 యొక్క ఫ్యాక్టర్ అవ్వాలి. 8 కన్నా ఎక్కువ అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడ మీ క్వశ్చన్ మీకు ఆప్షన్లో అన్ని 8 కన్నా ఎక్కువే ఉన్నాయి. సో మీ ఆన్సర్ మిగిలింది ఒకటే సి. మీరు కనుక్కుంటే కూడా మీ హెచ్సిఎఫ్ అంతే వస్తుంది. మీకు ఒక 10 నంబర్స్ ఇచ్చి దాని హెచ్సిఎఫ్ కనుక్కోమంటే ఆ 10 నంబర్స్లో ఏ 2 నంబర్స్ అయినా డిఫరెన్స్ కనుక మినిమం ఉండేటట్టు తీసుకోండి. ఆ 10 నంబర్స్లో ఏ 2 నంబర్స్ డిఫరెన్స్ అయినా మినిమం ఉండేటట్టు తీసుకోవాలి. మీ ఆన్సర్ అనేది ఆ డిఫరెన్స్ కావచ్చు లేదా డిఫరెన్స్ యొక్క ఫ్యాక్టర్ కావచ్చు. డిఫరెన్స్ కన్నా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉండదు. రైట్. క్వశ్చన్ నెంబర్ 12. పై చార్ట్ ఇచ్చినారండి. మీకు టోటల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ 9000 అన్నారు. సో ఇప్పుడు ABCDEF ఒక 6 డిఫరెంట్ ఫ్యాక్టరీస్లలో ఎంతమంది వర్క్ చేస్తున్నారో ఇచ్చినారండి. మీకు టోటల్ వర్కర్స్ 9000 అయితే ఏ అనే ఫ్యాక్టరీలో ఇంత, బి ఇంత, సి ఇంత, డి ఇంత, ఈ ఇంత, ఎఫ్ ఇంత అని ఇచ్చినారు. రైట్. క్వశ్చన్ చూడండి ఒకసారి. ద రేషియో ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ వర్కర్స్ ఇన్ ఫ్యాక్టరీ A is 4:3 and in factory C is 4:5. Then what is the ratio of male workers in factory A to factory C? మీరు ఏం కనుక్కోవాలి? మేల్ వర్కర్స్ ఇన్ ఫ్యాక్టరీ Aకి రేషియో, మేల్ వర్కర్స్ ఇన్ ఫ్యాక్టరీ Cకి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ నాకు ఫ్యాక్టరీ Aలో మొత్తం ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఫ్యాక్టరీ Aలో మొత్తం ఎంత ఉన్నారు? 70 డిగ్రీస్ ఉంది. మీకు నంబర్స్ కనుక్కోవాల్సిన అవసరం ఏం లేదండి. ఫ్యాక్టరీ Cలో టోటల్ ఎంత డిగ్రీస్ ఉంది? 45 డిగ్రీస్ ఉందా? రైట్. ఫ్యాక్టరీ Aలో మేల్కి ఫీమేల్కి రేషియో ఎంత? 4:3. అంటే మొత్తం 7 పార్ట్స్ కనుక ఉంటే దాంట్లో 4 పార్ట్స్ మేల్ కదా. సో 70 డిగ్రీస్ ఉంటే టోటల్ 7 పార్ట్స్ కనుక ఉంటే 4 పార్ట్స్ మేలా? అంటే 4/7. 70 డిగ్రీస్లో 4/7 మేల్. ఫ్యాక్టరీ Cలో టోటల్ 9 పార్ట్స్ ఉంటే 4 పార్ట్స్ మేల్ కదా. అంటే 9 పార్ట్స్లో 4 పార్ట్స్. సో 45 డిగ్రీస్లో 4/9. సో 9 5 టైమ్స్, 7 10 టైమ్స్. సో ఇక్కడ మీకు ఎంత ఉంది? 20 ఉంది. ఇక్కడ మీకు 40 ఉంది. సో 2:1 రేషియో ఇక్కడ ఉంది, ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 13. ఇఫ్ యంగ్ వర్కర్స్ పర్సంటేజ్ ఇన్ ఫ్యాక్టరీ B is 50% and in factory E is 40%, then number of young workers in factory E is what percentage that of factory B? B అను కర్మాగారంలో మరియు E అను కర్మాగారాల్లో పను చేయు యుక్త వయస్కులు వరుసగా 50% మరియు 40% కలరు. అయితే ఈ అను కర్మాగారంలో పనిచేస్తున్న యుక్త వయస్కులు బి అను కర్మాగారంలో పనిచేస్తున్న యుక్త వయస్కులలో ఎంత శాతం కలరు? రైట్. ఫస్ట్ మీరు బీలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు చెప్పండి నాకు. 60 డిగ్రీస్. బీలో 60 డిగ్రీస్ వర్క్ చేస్తున్నారు. ద యంగ్ వర్కర్స్ పర్సంటేజ్ ఇన్ ఫ్యాక్టరీ B is 50%. అంటే దీంట్లో 50% అంటే హాఫ్ కదా. అంటే యంగ్ 60 డిగ్రీస్లో హాఫ్ ది పార్ట్ యంగ్, అంటే 30 డిగ్రీస్ వరకు యంగ్ ఉన్నారంటండి. ఈలో ఎంతమంది పని చేస్తున్నారు చెప్పండి నాకు. ఈలో టోటల్ 80% కదా. సార్ 80 డిగ్రీస్. దీంట్లో 40% యంగ్ వర్కర్స్ ఉన్నారంట. అంటే 40% అంటే 2/5 ఫ్రాక్షన్లో. అంటే ఇది ఎంత అవుతుంది మీకు? 30 డిగ్రీస్ వచ్చింది. ఇది 5 16 అంటే 32 డిగ్రీస్ వచ్చింది. 32 డిగ్రీస్. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారు? దెన్ ద నంబర్ ఆఫ్ యంగ్ వర్కర్స్ ఇన్ ఫ్యాక్టరీ ఈ ఈజ్ వాట్ % ఆఫ్ ఫ్యాక్టరీ దట్ ఆఫ్ బి. మీకు ఈ బీలో ఎంత కనుక్కోవాలి? దేంట్లో కనుక్కోవాలి? బి కింద రావాలి కదండి. హాఫ్ తర్వాత బి ఉంది కాబట్టి ఇక్కడ 30 రావాలి, ఇక్కడ మీకు 32 రావాలి ఇంటూ 100. సో 0 0 క్యాన్సల్. ఎంత మీకు? 320/3. సో 300 ఉంటే 100 అయ్యేది. 20 అంటే 6 2/3. సో 106 2/3%. Question number 14. If 10% of the total number of workers are absent in factory E and 30% of the present workers are working from home, then what is the percentage of workers working from office in factory E? ఈ అను కర్మాగారంలో 10% పనివారు హాజరు కాలేదు మరియు
పని చేస్తున్న వారిలో 30% పనివారు ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నారు. అయితే ఈ అను కర్మాగారంలో ఆఫీసు వద్ద పనిచేసే వారి శాతం ఎంత? ఫస్ట్ ఈలో మొత్తం ఎంతమంది వర్క్ చేస్తున్నారండి? 80 డిగ్రీస్ కదా, ఈలో 80 డిగ్రీస్. దీంట్లో 10% రాలేదంట. 10% అంటే ఎంత? 8 డిగ్రీస్. సో ఇప్పుడు ఆఫీస్కి వచ్చిన వాళ్ళే సరే మొత్తం వర్క్ చేసేది ఎంత? 72 డిగ్రీస్ కదా. అంటే 8% మొత్తానికి ఆబ్సెంట్ ఉన్నారు, ఆఫీస్కి రావట్లేదు, ఇంట్లో ఉండి కూడా వర్క్ చేయట్లేదు. ఈ 72 డిగ్రీస్లో 30% ప్రజెంట్ వర్కర్స్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. దీంట్లో 30% వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అంట. అంటే మిగిలిన 72లో 70% అంటే 7/10. వీళ్ళు ఆఫీస్కి వస్తున్నారా? వీళ్ళు ఆఫీస్కి వస్తున్నారు. దెన్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ వర్కర్స్ వర్కింగ్ ఫ్రమ్ ఆఫీస్ ఇన్ ఫ్యాక్టరీ? సో ఫ్యాక్టరీలో ఆఫీస్ నుండి వర్క్ చేసే వాళ్ళ శాతం ఎంత? ఆఫీస్ నుండి వర్క్ చేసే వాళ్ళు ఎంత? టోటల్ ఎంత డిగ్రీస్ ఉందండి? 80 డిగ్రీస్ ఉంది. సో ఇంటూ 100 ఇంతేనా? సో ఇది 8 9 8 10. సో 7 9 63 బై ఈ 10 ఇంటూ అవుతుంది కాబట్టి ఇంటూ 100. ఇక్కడ 100 క్యాన్సల్. ఎంత? 63%. ఆప్షన్ బి మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 15. ఇన్ హౌ మెనీ ఫ్యాక్టరీస్ నంబర్ ఆఫ్ వర్కర్స్ ఇస్ మోర్ దాన్ యావరేజ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ఆల్ ద ఫ్యాక్టరీస్? మీకు అన్ని ఫ్యాక్టరీలో కలిపి యావరేజ్ నెంబర్ ఆఫ్ ఎంతమంది ఉంటారో ఆ యావరేజ్ కన్నా ఎన్ని ఫ్యాక్టరీస్లలో ఎక్కువ మంది వర్క్ చేస్తున్నారంటండి. ఇప్పుడు మీరు ఏం చేయవచ్చు అంటే 9000/6 చేసి ఇది 1500 వస్తుంది, అదంతా అవసరం లేదండి. మీకు టోటల్ పై చార్ట్ ఎంత అండి? 360 డిగ్రీస్ కదా. /6 చేస్తే యావరేజ్ ఎంత వస్తుంది? 60 డిగ్రీస్. 60 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఎక్కడెక్కడ ఉందో అది అక్కడక్కడ మీకు యావరేజ్ కన్నా వర్కర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ ఒక దగ్గర ఉంది, ఇక్కడ ఒక దగ్గర ఉంది, ఇది 60కి ఈక్వల్ ఉంది, తక్కువ ఉంది. సో యావరేజ్ కన్నా ఎక్కువ ఎన్ని దగ్గర పనిచేస్తున్నారండి? ఏఈ. సో 2 దగ్గర 2 కంపెనీస్లో. సో ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. What is the respective ratio of total number of workers in ABC together to DEF together? చలో ABCకి కలిపి DEFకి కలిపి చూడాలి. ABC కదా 70. సో 60 + 40 అంటే 100, ఇది ఒక 75, 175. సరే ఇటు మీరు కనుక్కోవచ్చు అండి, 360 నుండి ఇది మైనస్ చేస్తే ఇటు వాల్యూ వస్తుంది. కానీ 75 అనేది మీకు 25 × 7 కదా. సో ఇటు సైడ్ వచ్చే ఆన్సర్ మీకు ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వ ఉండాలి, దీన్ని ఫ్యాక్టర్ అయ్యి ఉండాలి. ఇక్కడ 37 ఉందా? 37 మీకు దీంట్లో ఉందా? ఇది ఆన్సర్ అవ్వదు. 39 ఉంది, దీంట్లో మీకు ఇక్కడ 13 3 కనిపిస్తున్నాయా? లేవు, ఇది ఆన్సర్ అవ్వదు. 35 ఆన్సర్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు ఈ రెండింటి సమ్ చేస్తే వచ్చే వాల్యూ అనేది 720కి ఫ్యాక్టర్ అవ్వాలి, లేదా దీన్ని మల్టిపుల్ 360 అవ్వాలి. 35కి 37ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ అనేది 360కి ఫ్యాక్టర్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ కూడా మీరు క్యాన్సిల్ చేస్తే ఏదో వాల్యూ మిగులుతుందా? ఈ రెండింటిని సమ్ చేస్తే మళ్ళీ ఈ రెండింటి సమ్ చేసినట్టు అవుతుంది కదా, ఫ్యాక్టర్ అవ్వాలి. అంటే ఇప్పుడు మీరు 35 37 చేస్తే ఎంత? 72 కదా. 72 × 5 చేస్తే మీకు 360 వస్తుందా? సో మీకు ఆన్సర్ ఇదండి. 35 × 39 చేస్తే మీకు ఎంత వస్తుంది? 74 వస్తుంది. 74 × సంథింగ్ చేస్తే మీకు 360 రాదు. సో ఇక్కడ నుండే మీరు ఆన్సర్ చెప్పొచ్చు. ఈ వాల్యూ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదండి. మీరు కనుక్కున్నా కూడా క్యాన్సిల్ చేస్తే మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. రైట్. క్వశ్చన్ నెంబర్ 17. ఏ జార్ కంటైన్స్ 10 red marbles and 30 green ones. How many red marbles must be added to the jar so that 70% of the marbles will be red? మీ దగ్గర రెడ్ ఉన్నాయండి, ఎన్ని ఉన్నాయి? గ్రీన్ ఉన్నాయి. రెడ్ 10 ఉన్నాయంట, గ్రీన్ 30 ఉన్నాయంట. రెడ్కి మీరు ఎన్ని యాడ్ చేస్తే అంటే ఎక్స్ కనుక యాడ్ చేస్తే ఇప్పుడు టోటల్లో 70% అవుతాయంట రెడ్. అంటే రెడ్ 70% అంటే మిగిలిన 30% ఏమవ్వాలండి? గ్రీన్ అవ్వాలి. అంటే 70% 30% రేషియో ఇదేనా? ఇప్పుడు ఏమవుతుంది మీకు? 30 + 3x = 210. సో 3x = 180, x = ఎంత? 60. ఆప్షన్ సి. లేదా దీన్ని ఇంకోలాగా కూడా చేయొచ్చు. ఎలా చేయొచ్చు? మీకు ఇనీషియల్గా ఇది ప్రజెంట్, రైట్, ఇది ఇనీషియల్గా మీకు రెడ్కి గ్రీన్కి రేషియో ఉంటుందండి. రెడ్కి గ్రీన్కి 1:3 రేషియో ఉంది, అంతేనా? 10 30 అంటే ఎన్ని యాడ్ చేయడం వల్ల ఇది 7:3 అవుతుంది. రెడ్ మీకు 70% అవ్వాలంటే అది 30% అవ్వాలంటే 7:3నా? మీరు యాడ్ చేసేది రెడ్ యాడ్ చేస్తున్నారు, గ్రీన్ యాడ్ చేయట్లేదు కాబట్టి గ్రీన్ ఇంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉండాలి. అంతే ఉందా? రెడ్ ఇంతకుముందు కన్నా పెరగాలి. ఎంత పెరిగింది? 6 పెరిగింది. అంటే ఇంతకుముందు 1 పార్ట్ ఉంటే ఇప్పుడు 7 పార్ట్స్ అయింది, 6 పార్ట్ పెరిగింది. ఇంతకుముందు 1 పార్ట్ వాల్యూ ఎంత? 1 పార్ట్ వాల్యూ మీకు 10 కదా. సో 1 పార్ట్ వాల్యూ 10 అయితే 6 పార్ట్స్ వాల్యూ ఎంత? 60. ఇలా అయినా చెప్పొచ్చండి. ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18.
A invests 6 lakhs more than B in a business. B invests his capital for 7.5 months, while A invests his capital for 2.5 more months than B. Out of the total profit of 12 lakhs 40,000, if the share of B is 2 lakh 48,000 less than the share of A, then the capital of B is. A ఒక వ్యాపారంలో B కన్నా 6 లక్షలను అధికంగా పెట్టుబడి పెట్టాడు. B తన పెట్టుబడిని 7.5 నెలల పాటు వ్యాపారంలో ఉంచగా A B కన్నా 2.5 నెలలు అధికంగా ఉంచుతున్నాడు. మొత్తం లాభం 12,40,000 అయినా B వాటా A వాటా కన్నా 2,48,000 తక్కువ అయినచో B యొక్క పెట్టుబడి ఎంత? రైట్. ఇప్పుడు A, ఇది B, మీకు ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏదో ఉందండి, మీకు తెలియదు, కానీ ఈయన కన్నా ఏ ఇన్వెస్ట్ 6 lakhs మోర్ దెన్ B, ఈయన కన్నా ఒక 6 లక్షలు ఎక్కువ. ఇది కొంచెం వదిలేయండి. టైం గురించి చెప్పండి నాకు. B ఇన్వెస్ట్ ఫర్ 7.5 months. 7.5 months అంటే టైము 15/2. ఈయన ఏ ఇన్వెస్ట్స్ క్యాపిటల్ ఫర్ 2.5 months మోర్ దెన్ B, అంటే 7.5 అయితే 10 నెలలు అంతేనండి. 7.5కి 10 నెలలు, ఇది 10 నెలలు. రేషియో ఎలా ఉంది చెప్పండి నాకు. 5:2, 5:3, సో 4:3. టైం రేషియో ఎలా ఉంది? 4:3 ఉంది. అవుట్ ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 12,40,000, మొత్తం ప్రాఫిట్ కనుక 12,40,000 అయితే 12,40,000 అయితే షేర్ ఆఫ్ B ఈజ్ 2,48,000 లెస్ దెన్ ద షేర్ ఆఫ్ A. అంటే షేర్ ఆఫ్ B కనుక X అనుకుంటే Bది ఎంత అవుతుందండి? X మైనస్ 2,48,000. ఇదే కదా క్వశ్చన్లు ఇచ్చింది. ఇది ఏ ప్రాఫిట్ అయితే Bది ఇంత. ఈ రెండింటిది కలిపి అవ్వాలా? 12,40,000లో ఏ ప్రాఫిట్ కన్నా B ప్రాఫిట్ 2,48,000 తక్కువ. సో ఏది ఇంత అనుకుంటే Bది ఇంత అవుతుంది. ఈ రెండింటి కలిపి ఇది రావాలి కదా. సో 2x ఈక్వల్ టు ఇటు వచ్చి యాడ్ చేస్తే ఏమవుతుందండి? మీకు 3 zeros-కి 3 zeros వస్తుంది. 3 zeros. 4th 0కి ఇక్కడ 8 యాడ్ అవుతుంది. 8 యాడ్ అవుతుంది. మీకు ఇక్కడ 4కి 4 యాడ్ అవుతుంది, 8 అవుతుంది. 12కి 2 యాడ్ అవుతుంది, 14 అవుతుంది. సో 2 ఎనీ టైమ్స్కి ఆన్సర్ 744,000. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి? 744,000 వచ్చింది. రైట్. ఎక్స్ వాల్యూ ఇంత అంటే ఇప్పుడు మీకు ప్రాఫిట్ రేషియోస్ రాద్దాం చూడండి. ఎక్స్ వాల్యూ కనుక మీకు 744,000 అయితే దీని వాల్యూ ఎంత అవ్వాలండి? దానికన్నా 8,000 తక్కువ ఉండాలి కదా. 744,000 కన్నా 248,000 తక్కువ. సో 0, 0, 0. 14 - 8 అంటే ఎంత? 6. 13 - 4 ఎంత? 9. ఇక్కడ 6 - 2 అంటే ఎంత? 4. 496,000 అవ్వాలి. రేషియో ఎలా ఉంది చెప్పండి నాకు ఇప్పుడు. ఈ 3 zeros క్యాన్సల్. 4 ఎంతతో క్యాన్సిల్ చేస్తుంది? సో 4 1s, ఇక్కడ 3 వస్తుంది. 4 8s 32, మళ్ళీ 2 4 6s. ఇది 4 1 times, 4 2 times, 4 4 times, 262 times, 293 times. అంతేనండి. ఇది 31 2 times, 31 3 times. మీకు ప్రాఫిట్ రేషియో 3:2 వచ్చిందా? ప్రాఫిట్ రేషియో 3:2 వచ్చింది. టైం రేషియో 4:3 ఉంది. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా ఉండాలండి? మీకు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అంటే ప్రాఫిట్ కదా. సో మీకు ఇన్వెస్ట్మెంట్ రేషియో కావాలంటే ప్రాఫిట్ బై టైం చేస్తే సరిపోతుంది కదా. ఇప్పుడు మీకు ప్రాఫిట్ ఎంత ఉంది? 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. టైం ఎంత ఉంది? 2 ఉంది, 3 ఉంది. బై 2 బై 3. సో మొత్తానికి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా వస్తుంది మీకు? ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇక్కడ రాస్తుంది 9:4. అంతేనా? అంటే నేను 4 parts ఇన్వెస్ట్ చేస్తే నేను 9 parts ఇన్వెస్ట్ చేయాలి. ఎంత పార్ట్స్ ఎక్కువ? 5 parts ఎక్కువ. 5 parts వాల్యూ మీకు ఎంత అన్నారు? 6 lakhs అన్నారు. అంతేనా? 5 parts వాల్యూ 600K రాస్తున్నా చూడండి సింపుల్గా. 4 parts వాల్యూ ఎంత అవ్వాలి? సో 5 ఇక్కడ ఎంత? 12 120, ఇది 480K అవ్వాలి. అంటే 4,80,000 రావాలి. ఎక్కడుంది? ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి. ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. రైట్. Question number 19. The income of A is 35% more than that of B and the income of C is 60% less than the sum of the incomes of A and B. Less than, ఇక్కడ ఇది రావద్దండి, less than the sum of income of C is what percent less than the income of A.
ఏ యొక్క ఆదాయం బి కన్నా 35% ఎక్కువ. ఏ బి అంటే ఏ 100 అనుకుంటే బి 135 30% ఎక్కువ. మరియు సి యొక్క ఆదాయం ఏ మరియు బిల ఉమ్మడి ఆదాయం కన్నా 60% తక్కువ. ఇది ఉమ్మడి ఆదాయం ఎంత? 235. వీటికన్నా 60% తక్కువ అంటే 40% అన్నట్టేనా? 40%. ఇదేనా? రైట్. అయినా సి యొక్క ఆదాయం ఏ యొక్క ఆదాయం కన్నా ఎంత శాతం తక్కువ. ఇప్పుడు సికి ఏకి కంపేర్ చేయాలంటే రేషియో తీసుకుంటే సరిపోతుంది కదండి. సో 235 ఉంది, ఇది 2/5 అంతే కదా. 5 ఎన్ని టైమ్స్ చెప్పండి? 5 4 టైమ్స్, 5 7 టైమ్స్. సో 100 ఉంటే 94 అయింది. ఎంత తక్కువ? 94 రైట్ అండి. 100 ఉంటే 94 అయింది. ఏ ఆదాయం కన్నా ఎంత శాతం తక్కువ? ఏ ఆదాయం కనుక 100 అనుకుంటే 5 4 20 3 5 35 94 6% రావాలండి. కానీ మనకి ఇక్కడ మిస్టేక్ ఉంది. ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ ఇక్కడ మీరు తప్పు తీసుకున్నామండి. మనం ఇక్కడ ఇన్కమ్ ఆఫ్ ఏ బి సి కదా. ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 35% మోర్ దెన్, అంటే ఇది 100 అయితే ఇది 135. సి అనేది వీళ్ళిద్దరు టోటల్ కన్నా 235లో 40% అన్నారు. 60% తక్కువ అంటే 40% కదా ఇది. ఇప్పుడు ఏ కన్నా సి ఎంత శాతం తక్కువ? పర్సంటేజ్ ఎక్కువ తక్కువ చెప్పాలంటే మీరు రేషియో తీసుకుంటే సరిపోతుంది కాబట్టి. సో ఇది ఎంత అండి? 5 2 5 4 20 5 7. సో 135:94. ఎంత తక్కువ చెప్పండి? 5 - 4 అంటే 1, 13 - 9 అంటే 41 తక్కువ. మీకు దీనికన్నా 41 తక్కువ కదా. 135లో 10% అంటే ఎంత చెప్పండి? 10% అంటే 13.5. 30% అంటే ఇంటూ 3 టైమ్స్. 13 × 3 అంటే 39 అవుతుంది. 0.5 × 3 అంటే 1.5 అవుతుంది. మొత్తం 40.5 అవుతుంది. సో దగ్గరలో ఉందా దీని దగ్గర? సో మీ ఆన్సర్ 30%కి దగ్గరలో ఉండాలి. సో ఇది 30.4. 32 అయ్యే ఛాన్స్ లేదండి. ఎందుకంటే ఓన్లీ 0.5 ఎక్కువ ఉంది. 32% అంటే మీకు చాలా దాటిపోతుంది మీ ఆన్సర్ 41 కన్నా. రైట్. క్వశ్చన్ నెంబర్ 20 అండి. Question number 20. Pipe A can fill a tank of capacity 350 liters in 3.5 minutes. Pipe B can fill a tank of capacity 1300 liters in 8 2/3 minutes. How long in minutes will it take to fill a tank of capacity 1625 liters if both the pipes are open together? 350 లీటర్ల పరిమాణం శక్తి కలిగిన ఒక ట్యాంకుని ఏ అనే గొట్టం 300 నిమిషాలు నింపగలదు. ఏకి కెపాసిటీ చెప్పండి. 350 నిమిషాలని 3.5 నిమిషాలు అంటే 7/2 అంటే ఎంత అండి? 50. ఇక్కడ బై 2 అంటే 100 లీటర్స్ పర్ మినిట్. ఏ అనేది 1 నిమిషానికి 100 లీటర్లు నింపుతుంది. బి కెపాసిటీ చెప్పండి. 1300 లీటర్ల పరిమాణ శక్తి కలిగిన మరొక ట్యాంకును బి అనే గొట్టం 8 3 24 2 26/3 26/3. సో 26 ఎన్ని టైమ్స్ అంటే ఇది 50 టైమ్స్. 3 పైకి వెళ్తే ఇంటూ అవుతుంది కాబట్టి 150. సో 150 లీటర్ పర్ మినిట్ అనొచ్చు. ఈ రెండు కలిపి 1625 లీటర్లను ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఈ రెండు కలిపి ఎంత అండి? 250. సో 25 ఇది 10 టైంలా. సో ప్రతి 100లో 4 25లు ఉంటాయండి. సో 1600లో 16 4 64. ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా ఉంది 25 ఎక్స్ట్రా 65. 5 2 టైమ్స్ 5 13 టైమ్స్. సో 6.5 నిమిషాలు నింపుతాయండి. ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. Question number 21. The average salary of entire staff in a office is 250 per month. The average salary of officers is rupees 520 and that of non-officers is rupees 200. If the number of officers is 15, then find the number of non-officers in the office. ఒక ఆఫీసులో మొత్తం ఉద్యోగుల నెలసరి సగటు వేతనం 250, ఆఫీసర్ సగటు 520 మరియు ఆఫీసర్స్ కాని సగటు 200. ఆఫీసర్ల సంఖ్య 15 అయితే ఆఫీసర్స్ కాని వారి సంఖ్య ఎంత? ఈ క్వశ్చన్ మీరు అలిగేషన్ అప్లై చేసి చేయొచ్చండి. మొత్తం ఆఫీస్లో యావరేజ్ ఎంత? 250. ఓకే. ఆఫీసర్స్ ఎంత అన్నారు? 520. నాన్ ఆఫీసర్స్ ఎంత అన్నారు మీకు? 200. అంతేనా? అలిగేషన్ అప్లై చేస్తే 250 - 200 అంటే 50. ఇక్కడ 270
సో 5 27 టైమ్స్. అంటే మీకు 5:27 రేషియోలో ఉండాలండి. అంటే ఆఫీసర్స్ కనుక 5 పార్ట్స్ ఉంటే నాన్ ఆఫీసర్స్ 27 పార్ట్స్ ఉండాలి. ఆఫీసర్స్ 5 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నారు మీకు? ఆఫీసర్ల సంఖ్య 15, 5 పార్ట్స్ వాల్యూ 15 అయితే 27 పార్ట్స్ వాల్యూ ఎంత అవ్వాలి? ఇంటూ 3 అయింది కాబట్టి ఇంటూ 3 ఎంత? 81 అవ్వాలి. సో ఆప్షన్ సి మీకు బి మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 22. When an article is sold for rupees X, loss percentage equal to L percentage. However, when the same article is sold for rupees Y, profit percentage is equal to P percentage. What is the cost price of that article? ఒక వస్తువును రూ ఎక్స్లకు అమ్మడం వల్ల ఎల్ శాతం నష్టం వస్తుంది. ఒకవేళ అదే వస్తువును రూ వైలకు అమ్మితే పి శాతం లాభం వస్తుంది. అయినా వస్తువు యొక్క కొన్న ధర ఎంత? ఈ క్వశ్చన్ మీకు చూస్తే కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపించండి ఎలా చేయాలో, కానీ ఈ టైప్ క్వశ్చన్ మీకు జనరల్గా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ చెప్తా చూడండి. ఫస్ట్ నేను మీరు ఒక వస్తువుని కనుక 150 రూపాయలకు అమ్మినారనుకోండి, 150 రూపాయలకు అమ్మితే మీకు 10% నష్టం వస్తుందంట. ఎంత నష్టం వస్తుంది? 10% లాస్ వచ్చింది. అంటే మీరు ఎంత అమ్మినట్టు అండి? 90% ఆఫ్ సిపి అమ్మినట్టేనా? అంతే కదా. 150 రూపాయలకు అమ్మడం వల్ల మీకు లాస్ 10% వస్తుందంట. లాస్ 10% వస్తుందంటే 90% ఆఫ్ కాస్ట్ ప్రైస్కి అమ్మినట్టు అనేది అంతేనా? ఒకవేళ ఇంకొక వస్తువుని కనుక 180 రూపాయలకు అమ్మినారనుకోండి, 180 రూపీస్కి అమ్మితే మీకు ఒక 30% లాభం వస్తుంది అనుకోండి. ఎంత? 30% ప్రాఫిట్. 30% ప్రాఫిట్ అన్నారు అనుకోండి. ఇది ప్రాఫిట్ పర్సంటేజ్. 30% ప్రాఫిట్ కమ్మడం అంటే ఎంత? 130% ఆఫ్ కాస్ట్ ప్రైస్ కమ్మడమేనా? అంతేనా? అంటే మీరు ఒక వస్తువుని కనుక 150 రూపాయలకు అమ్మితే మీరు 90% ఆఫ్ కాస్ట్ ప్రైస్కి అమ్మినట్టు, 180 రూపాయలకు అమ్మితే 130% ఆఫ్ కాస్ట్ ప్రైస్కి అమ్మినట్టు. ఈ మధ్యలో వచ్చిన డిఫరెన్స్ 30 రూపాయలు చూసినారు. ఈ 30 రూపాయలు ఏందండి? ఈ 30 రూపాయలు ఈ 40%కి అంతేనా? అంటే కాస్ట్ ప్రైస్లో 40% ఆఫ్ కాస్ట్ ప్రైస్ వాల్యూవే మీకు 30 రూపీస్ అని అర్థమవుతుందా? 40% ఆఫ్ కాస్ట్ ప్రైస్ వాల్యూవే 30%. నేను ఏమంటున్నా అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే కూడా అంతే వస్తుంది కదా. 10 + 30 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మీకు? 40% వస్తుందా? సేమ్ క్వశ్చన్ అండి ఇది కూడా అంతే. మీరు ఎక్స్ రూపీస్కి అమ్మడం వల్ల, అంటే ఇక్కడ 150 బదులు మీకు ఎక్స్ ఇచ్చినారు, లాస్ పర్సెంట్ ఎల్ వాల్యూ బదులు నేను 10 తీసుకున్నా, 180 బదులు వై ఇచ్చినారు, ఇక్కడ P% బదులు నేను 30% తీసుకున్నా. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ X% లాస్ వచ్చినప్పుడు, ఇక్కడ మీకు L% లాస్ వచ్చినప్పుడు మీకు ఎక్స్ రూపీస్కి అమ్మినారు. P% ప్రాఫిట్ వచ్చినప్పుడు మీరు వై రూపీస్కి అమ్మినారు కదా. ఈ ఎక్స్ రూపీస్కి వై రూపీస్కి గ్యాప్ అనేది ఈ L%కి P%కి ఈక్వల్ అంటున్నాను నేను. అంటే L%కి P%, ఈ ఎక్స్ రూపీస్కి వై రూపీస్కి వచ్చిన గ్యాప్, ఇక్కడ 150కి 180కి గ్యాప్ అనేది ఈ రెండింటి గ్యాప్కి ఈక్వల్. ఇక్కడ మీకు ఈ ఎక్స్కి వైకి గ్యాప్ ఎంత? అంతే కదండి. ఎక్స్కి వైకి గ్యాప్ ఎంత? వై మైనస్ ఎక్స్ కదా. ఈ వాల్యూ ఎక్కువ కదా. సో వై మైనస్ ఎక్స్ అనేది మీరు ఇట్లా రాసుకుంటారు. ఇది L + P% ఆఫ్ L + P% ఆఫ్ సిపికి ఈక్వల్. ఇప్పుడు 100% వాల్యూ ఎంత? అంతేనా? మీరు కాస్ట్ ప్రైస్ కనుక 100 అనుకుంటే, కాస్ట్ ప్రైస్ కనుక 100% అనుకుంటే ఇప్పుడు ఏమవ్వాలి? వై మైనస్ ఎక్స్ ఇంటూ 100/L + P అవ్వాలి. అర్థం కాకపోతే మీరు మళ్ళీ ఒకసారి వింటే మీకు నీట్గా అర్థమవుతుందండి ఈ ఎగ్జాంపుల్ తోటి. సో మీకు ఆన్సర్ ఏంటంటే వై మైనస్ ఎక్స్/P + L ఇంటూ 100. ఇక్కడ 100 ఉంది కదా. సో ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 23. X, Y and Z start at the same point and same time in the same direction to run around a circular stadium. X completes a round in 240 seconds, Y in 300 seconds and Z in 180 seconds. After what time will they meet again at the starting point? X, Y మరియు Z ఒక వృత్తాకార స్టేడియం చుట్టూ ఒకేసారి ఒకే దిశలో ఒకే స్థానం నుండి పరిగెత్తడం మొదలుపెట్టారు. ఒక భ్రమణం పూర్తి చేయడానికి Xకి 240, Yకి 300, Zకి 180 సెకండ్ల సమయం తీసుకుంటారు. అయినా ఎంత సమయం తర్వాత వారు ప్రారంభ స్థానం వద్ద గెలుచుకుంటారు? ముగ్గురు ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నారంట అండి. X, Y, Z. వాళ్ళకి ఒక్కొక్క రౌండ్ వేయడానికి ఒక పర్సన్కి ఎంత? 240, 300, 180 సెకండ్స్ టైం పడుతుందంట. మళ్ళీ ముగ్గురు ఇదే టైంకి ఎంతసేపు తర్వాత వస్తారంట అండి. మీకు ఇది ఎల్సిఎం అప్లికేషన్ కదండి. ఎంతసేపు తర్వాత వస్తారంటే ఎల్సిఎం ఆఫ్ ఇచ్చిన వాల్యూస్ ఏమున్నాయి? 180, 240 అండ్ 300.
ఈ మూడింటి యొక్క ఎల్సిఎం మీ ఆన్సర్ అవుతుంది. ఎల్సిఎం ఎలా కనుక్కుంటామండి? హైయెస్ట్ వాల్యూ ఉందా అది రాసుకుంటాం ఇంటూ 300. ఇప్పుడు మీకు 300లో ఇది మీకు 30 × 6, ఇది మీకు 30 × 10. 30 ఉంది, ఇక్కడ 6 ఉంది, 10 ఉంది, అంటే దీంట్లో ఒక 2 దీంట్లో ఒక 2 కామన్ ఉంది, కానీ దీంట్లో 3 దీంట్లో లేదు కాబట్టి ఇంటూ 3 చేయాలండి. రైట్, అయిపోయింది. 240 కదా. 240ని మీరు ఎలా రాయొచ్చు? 60 × 40గా రాయొచ్చు, అంతేనా? ఇప్పుడు చూడండి దీన్ని 300ని 60 × 5 × 3 రాయొచ్చు. ఈ వాల్యూ మొత్తాన్ని ఇప్పుడు 60 × 5 × 3. 60 ఉంది కానీ 4 లేదు, సో ఇంటూ 4 చేస్తే సరిపోతుంది, అంతేనా? 4 మూల 12, 12 మూల 36. సో 3600 మినిట్స్ తర్వాత వాళ్ళు మళ్ళీ గెలుచుకుంటారంట అండి. 3600 మినిట్స్ ఉంది, అవర్స్లో కన్వర్ట్ చేయాలంటే బై 6, 60 చేస్తే వస్తుంది. సో ఎంత అండి? 360/6 అంటే 60 అవర్స్. సో డి మీకు రైట్ ఆన్సర్ అండి. మీకు 180కి 240కి 300కి ఎల్సిఎం తీసుకుంటే సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 24. ది యావరేజ్ ప్రైస్ ఆఫ్ 10 books is ₹12, while the average price of 8 of these books is 11.75. Of the remaining 2 books, if the price of one book is 60% more than the price of the other, what is the price of each of these 2 books is? 10 పుస్తకాల సగటు ధర 12, అందులో 8 పుస్తకాల సగటు 11.75, మిగిలిన 2 పుస్తకాలలో ఒక పుస్తకం ధర రెండవ దానికన్నా 60% ఎక్కువ. 2 పుస్తకాల ధర ఎంత? 2 పుస్తకాల ధర ఎంత? ఇప్పుడు చూడండి, 2 పుస్తకాలలో ఒక పుస్తకం ధర మిగతా దానికన్నా 60% ఎక్కువ అన్నారా? అంటే ఒకటి 100 అయితే ఇంకోటి ఎంత అవ్వాలండి? 160 అవ్వాలా? ఈ రెండింటి ఏ రేషియోలు ఉన్నాయి? 5:8 రేషియోలు ఉండాలా? మీరు ఆన్సర్లో ఫస్ట్ అది చెక్ చేయండి. ఇవి ఏ రేషియోలు ఉన్నాయండి? 2:3 రేషియోలు ఉన్నాయి. సో ఇది మీ ఆన్సర్ అవ్వదు. ఇది మీకు 6:7 రేషియో ఉంది, ఇది మీ ఆన్సర్ అవ్వదు. ఇది మీకు 50:75 అంటే ఇది మీకు 2:3 రేషియో ఉంది, ఇది మీ ఆన్సర్ అవ్వదు. ఇది చూడండి, ఇది 8:5 రేషియో ఉందా? అంటే మీకు 5:8 అన్నా 8:5 అన్నా ఒకటి. సో ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. ఇప్పుడు చేద్దాం చూడండి. 10 బుక్స్ యొక్క యావరేజ్ ప్రైస్ ఎంత? 10 బుక్స్ యొక్క యావరేజ్ ప్రైస్ 12. 8 బుక్స్ యొక్క యావరేజ్ ప్రైస్ ఎంత? 11.75. అయితే ఇప్పుడు 2 బుక్స్ యొక్క యావరేజ్ ప్రైస్ చెప్పాలి మీరు, లేదా టోటల్ ప్రైస్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు దీన్ని మీరు ఇలా అర్థం చేసుకోవచ్చా? ఒక రూమ్లో 8 మంది ఉన్నారండి, వాళ్ళ దగ్గర 11.75 రూపాయలు ఉన్నాయి. ఓకే, 8 మంది ఉంటే 11.75 రూపీస్ ఉన్నాయి. ఆ రూమ్లోకి ఇద్దరు రావడం వల్ల అందరి దగ్గర ఎంత అయినాయి? 12 రూపీస్ అయినాయి. ఒకవేళ రూమ్లో ఈ 8 మంది దగ్గర 11.75 ఉన్నప్పుడు ఈ ఇద్దరు వచ్చేవాళ్ళు కూడా 2 × 11.75 ఎవరికి వాళ్ళు తీసుకొచ్చినారనుకోండి, యావరేజ్ మారకపోయేది కదా. రూమ్లో అందరి దగ్గర 11.75 ఉంది, వీళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు 11.75 తీసుకొస్తే అందరి దగ్గర యావరేజ్ చేంజ్ అయ్యకపోయేది. వీళ్ళ దగ్గర ఎంత ఉందో ఇంత దగ్గర అంతే ఉంది. కానీ వీళ్ళు రావడం వల్ల యావరేజ్ ఏమైంది? పెరిగింది కదా. ఎంత పెరిగింది? 0.25 పెరిగింది. 0.25 పెరిగింది. ఎంతమందికి పెరిగిందండి? మొత్తం 10 మందికి పెరిగింది. అంటే 10 మందికి 0.25 వీళ్ళే తేవాలి కదా. సో మొత్తం వీళ్ళు తెచ్చింది ఎంత? 11 × 22 + 1.5 23.5. వీళ్ళు కావాల్సింది వీళ్ళు తెచ్చుకున్నారు. సో 2.5 అందరి కోసం తెచ్చింది. సో మొత్తం ఎంత? 26. సో ఇద్దరు కలిపి ఎంత తేవాలండి? 26 తేవాలి. సో ఇక్కడ సమ్ ఎక్కడ 26 అయింది? ఇక్కడే 26 అయింది. సో ఆప్షన్ సి మీకు రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 25. A sum is divided among A, B, C, D such that the ratio of the shares of A and B is 3:4, that of B and C is 2:1, and that of C and D is 3:4. If the difference between the shares of A and D is ₹50, then the sum of their shares is. కొంత సొమ్మును A, B, C మరియు D లకు పంచగా A మరియు B ల మధ్య వాటా ఎంత? 3:4. B మరియు C ల వాటా ఎంత? 2:1. ఇక్కడ B దగ్గర 4 ఉంది కాబట్టి ఇక్కడ B దగ్గర 4 కావాలంటే *2 చేస్తే ఇక్కడ *2 చేయాలి. అంటే B మరియు C ల మధ్య 4:2. అంటే Bకి 4 అయితే Cకి ఎంత? 2. C మరియు D ల మధ్య వాటా ఎంత? 3:4. అంటే Cకి 3 వస్తే Dకి 4 రావాలి. ఈ రెండింటిని ఈక్వల్ చేసుకోవాలి కదా మనం. సో అన్నిటిని 3తో గుణించండి. 9, 3 × 4 = 12, 3 × 6. ఇది 6 అవ్వాలంటే *2 చేయాలి. ఇక్కడ *2 చేసినాం కాబట్టి ఇక్కడ *2 చేయాలి. 8. అంటే ఇప్పుడు ABCD ఏ రేషియోలు అండి? ఈ రేషియోలో డివైడ్ చేయాలి మీరు. ఇలా డివైడ్ చేసినప్పుడు ద డిఫరెన్స్ బిట్వీన్ ద షేర్స్ ఆఫ్ A అండ్ D ఈజ్ ₹50. A 9, D 8. డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది. 1 వాల్యూ 50 అంటే దెన్ ద సమ్ ఆఫ్ దేర్ షేర్స్ ఈజ్ ఎంత? 12 + 8 20, 20 + 15 35. 35 వాల్యూ ఎంత? 35 × 5 అంటే 1750. సో ఆప్షన్ సి అనేది మీకు రైట్ ఆన్సర్ అండి.
ఓకే.